హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం జీలో వచ్చిన 39వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయనేసి మీ ముందరకైతే వచ్చేసాను. క్లియర్ కట్‌గా ప్రతి ఒక్క సీరియల్ గురించి అయితే చెప్తాను. అలాగే ఈ శనివారం, ఆదివారం మాత్రమే మనకు సీరియల్స్ అయితే రావు. ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకు రావంటే అక్కడ మనకు జీ అవార్డ్స్ అయితే రాబోతున్నాయి. సాయంకాలం శనివారం సాయంకాలం 5 పీఎంకి అయితే స్టార్ట్ అవబోతున్నాయి. 5 పీఎంకి స్టార్ట్ అయితే మనకు అవార్డ్ స్టార్ట్ అయ్యే ముందుకి నాకు తెలిసినంత వరకు 6 పీఎం అయితే అవుతుంది. దాదాపు ఒక 20-30 కేటగిరీలో అయితే అవార్డులు వచ్చాయనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ అవార్డులకు సంబంధించిన 20లో ద బెస్ట్ 15 అయితే ఉంటాయి. ఎందుకంటే బెస్ట్ హీరో, బెస్ట్ సీరియల్, బెస్ట్ విలన్, బెస్ట్ యాక్టరు, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ కపుల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్లో అయితే శనివారం, ఆదివారం అయితే వీడియోలు ఫుల్గా దుమ్ము లేపైపోతున్నాము. ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించి ఆ అవార్డుకి వాళ్ళు అర్హుదా లేదా అనేసి మీ ద్వారానే మీ కామెంట్స్ రూపంలోనే చెప్పాల్సి వస్తుంది. అందుకోసం అనేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి వెళ్ళి చూడండి. ప్రమోషన్స్ మాత్రం పీక్లో అయితే చేస్తూ ఉంటారు. ఒక అవార్డుని అక్కడ పెట్టేసి జస్ట్ మొబైల్లో అలా 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 వచ్చి అవార్డు అందిస్తుందా లేదా దక్కుతుందా లేదా అనేసి అయితే చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అలాగే చామంతి సీరియల్ అప్డేట్ అయితే వచ్చింది. చామంతి సీరియల్ వచ్చి సోమవారం నుంచి శుక్రవారం వరకు 8:30 PM అలాగే టెలికాస్ట్ అయితే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు 8:30 నుంచి 8:30, 9 PM, 9:30 PMకి అయితే ఈ 3 సీరియల్ అయితే, అలాగే అమ్మాయి గారు ఈ 4 సీరియల్ అయితే శనివారం రావు, అలాగే ఆదివారం కూడా రావు. ఆదివారం అమ్మాయి గారు ఒక్కటి మాత్రం 10 PMకి అయితే వస్తుంది. అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, అమ్మాయి గారి సీరియల్ ఆదివారం నుంచి శుక్రవారం వరకు అయితే వస్తుంది. మిగిలిన సీరియల్ నేను చెప్పిన 4 సీరియల్ అయితే మనకి సోమవారం నుంచి శుక్రవారం వరకే వస్తాయి. ఈ శుక్రవారం వరకే వస్తాయి కాబట్టి ఈ వారం టీఆర్పీ రేటింగ్స్ నెక్స్ట్ వీక్ మనకు గురువారం వస్తాయి కాబట్టి వెరీ వెరీ క్రూషియల్గా మారిపోతున్నాయి. అలాగే అర్బన్లో అయితే నేను నిన్న వీడియో చేశాను. అర్బన్లో అయితే చింపేసింది అవార్డ్స్ ఇది టీఆర్పీ రేటింగ్ అనేసి. ఖచ్చితంగా అదే విధంగా ఫైర్లు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క సీరియల్ అర్బన్ ప్లస్ రూరల్ని దాటుకొని అర్బన్లో అయితే నెంబర్ 1 ప్లేస్కి అయితే వచ్చాయి. అలాగే అర్బన్ అంటే ఏమన్నా అనేసి నిన్న చాలా మంది కామెంట్ చేశారు. అర్బన్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు మనకు మెయిన్ సిటీస్ ఉంటాయి కదా, హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఈ విధంగా ఇంకా కొన్ని సిటీస్ పెద్ద సిటీస్ మనకి. అంటే మనం సరౌండింగ్స్లో మీరు ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మీరు బెంగళూరుకి వచ్చినారు, కేరళకి పోయినారు, తమిళనాడుకి పోయినారు. మనం ఏం చెప్తాం, తిరుపతి నుంచి వచ్చినాం అంటే మన చుట్టుపక్కల విలేజ్ ఉందా కానీ మేము తిరుపతి నుంచి వచ్చాం, వైజాగ్ నుంచి వచ్చాం అంటే మన పేరు చెప్పాం కదా. ఆ విధంగా అయితే పెద్ద సిటీస్, మున్సిపాలిటీస్ అయిండే సిటీస్ని అర్బన్ అనేసి అంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగే రూరల్ అంటే మనకు విలేజెస్ ఉంటాయి కదా, మన ఊర్లు చిన్న ఊర్లు ఉంటాయి కదా, మండలాల్లో గ్రామాలు అవి ఉంటాయి కదా, వాటిని అయితే రూరల్ అనేసి అంటాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కడ వేరే ఛానల్ కన్నా ఈ ఛానల్ని ఎక్కువ మంది సిటీలో అయితే చూస్తూ ఉంటారు అనేసి పర్టికులర్గా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క సీరియల్ మనకు 12 PM నుంచి 10 PM వరకు అయితే సీరియల్ వస్తున్నాయి కదా. ఆ 10 సీరియల్ అన్ని సీరియల్ 17 సీరియల్ ప్రతి ఒక్క సీరియల్ అయితే అర్బన్లో అయితే టాప్లో ఉంది. అంటే సిటీ వ్యూస్ ఎక్కువ ఉన్నాయి. నాదొక సజెషను ఏమంటే, ఇప్పుడు లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ మాత్రం ఖచ్చితంగా ప్రైమ్ టైంలో వేయాలి. 6 నుంచి 10 లోపల వేసి బాగలేని సీరియల్ని ఆఫ్టర్నూన్కి అయితే షిఫ్ట్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన పర్టికులర్గా ఈ ఛానల్లో ఏం జరుగుతుందంటే, కొత్త సీరియల్ ఎంత పెద్ద హీరో ఉన్నా కానీ, ఇప్పుడు ఘరానా మొగుడు ఉన్నాడు, ఘరానా మొగుడు ఆ సీరియల్ని మధ్యాహ్నం 3 గంటలకు వేశారు. ఆ సీరియల్లో ఉండే హీరోకి ఫేమ్కి మంచి ప్రైమ్ టైంలో పడింటే మంచి టీఆర్పీ అయితే వచ్చిండేది. కానీ అక్కడ అయితే ఆఫ్టర్నూన్ వేయడం వల్ల ఆఫ్టర్నూన్ ఉండే కనెక్షనే అక్కడే దొరుకుతుంది. కానీ ప్రైమ్ టైం నుంచి అదే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఖచ్చితంగా ప్రైమ్ టైంలో ఉండే ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఆఫ్టర్నూన్కి. ఆఫ్టర్నూన్ ఆడియన్స్ ఆఫ్టర్నూన్లో అలాగే స్టిక్ అయి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇది కన్సిడర్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకు ఈ ఛానల్ చూసుకున్నట్టయితే టాప్ 2లో అయితే ఉంది. టాప్ 1లో వేరే ఛానల్ అయితే ఉంది కదా, నేను పేరు చెప్తానుకోలేదు, వేరే ఛానల్ అయితే ఉంది కదా. వాటి రెండింటి మధ్య కాంబినేషన్ అంటే సీరియల్ని ఎలా డెవలప్ చేసుకుని వస్తూ ఉంటారు, నెంబర్ 1 పొజిషన్కి ఎలా వచ్చింది, ఈ ఛానల్ ఎలా డెవలప్ అవుతుంది, ఈ సీరియల్ ఎందుకు టాప్ 2లో ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే ఒక వీడియో చేస్తాను రేపు ఎల్లుండి లోపల. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా కంపారిజన్ వీడియో కావాలి సార్, స్టార్ మా అలాగే జీ తెలుగు కంపారిజన్ వీడియో కావాలి సార్ అనేసి కింద కామెంట్ చేయండి. అన్ని కామెంట్స్ వస్తాయి చూసుకొని దాన్ని బట్టి ఎంత తొందరగా చేయాలనేసి నేనైతే మాట్లాడతాను. ఇప్పుడు మనకు 17 సీరియల్ అయితే ఉన్నాయి. 17 సీరియల్లో ఈ వారం టీఆర్పీ మాత్రము 7 PM మనం ఒకసారి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. లక్ష్మీ నివాసం వచ్చి 8.01 అయితే వచ్చింది. అర్బన్లో అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది, సూపర్ అనిపించింది. లాస్ట్ వీక్ కానీ మనం చూసుకున్నట్టయితే జగత్తాతి సీరియల్ 1 సెకండ్ ఒక సెకండ్ నేను చెక్ చేసుకుంటాను. ఏం సంగతిలో ఎవరికి ఏం అవార్డు వస్తుందనేసి అందులోపల మీరు కామెంట్ చేసేయండి, ఎవరికి ఏం అవార్డు వచ్చిందనేసి.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ పోల్చుకుంటే ఈ వీక్ అయితే ఖచ్చితంగా కొంచెం తక్కువే ఉన్నాయి టీఆర్పీ రేటింగ్స్. ఎందుకంటే దసరా ఫెస్టివల్ ఉంది, అందరూ బిజీగా ఉంటారు, అందరూ పండుగలు, బతుకమ్మ ఫెస్టివల్ వేరే ఉంది కాబట్టి కొంచెం తక్కువ వచ్చినాయి. కొంచెం అంటే మరీ ఎక్కువ తక్కువేం కాదు, కొంచెం పాయింట్స్లో ఒక 20,000 మంది 30,000 మంది అయితే సీరియల్ని అయితే స్కిప్ చేశారని చెప్పొచ్చు. ఇక్కడ మనం లక్ష్మీ నివాసంగా చూసుకున్నట్టయితే 7.83 అయితే వచ్చింది. అలాగే మేఘ సందేశం వచ్చి నెంబర్ 1 పొజిషన్లో అయితే వచ్చింది. ఈ వారం అయితే 8.45 అయితే వచ్చింది. జగద్ధాత్రి వచ్చి సెకండ్ ప్లేస్లో అయితే వచ్చింది. ఇక్కడ మేఘ సందేశంకి అవార్డు ఒకటైతే లీక్ చేయాలనుకుంటున్నాను. రొమాంటిక్ కపుల్ అవార్డు మేఘ సందేశంలో భూమి గగన్కి అయితే వచ్చింది. అలాగే బెస్ట్ సీరియల్ వచ్చి జగద్ధాత్రికి వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వీటికన్నిటికీ అవార్డ్స్కి వాడిన తగ్గ అర్హులా లేదా అనేసి ప్రతి ఒక్కటి తగ్గొట్టేద్దాం. ఖచ్చితంగా వీడియో అయితే మంచి స్టఫ్తో అయితే వీడియోస్ వస్తాయి. సో శనివారం 5 గంటలకు స్టార్ట్ అయితే 6 గంటల నుంచి అయితే మన ఛానల్ అయితే ఎదురు చూస్తానండి. ఆ ఛానల్లో బ్రేక్ వస్తుంది కదా, ఆ బ్రేక్ వచ్చినప్పుడు మన వీడియో వచ్చి చూసేయండి. ఇక్కడ ముక్కుపొడగా మనకు 12 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. అర్బన్ వచ్చి 2.77 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.50 అయితే ఉంది. ఉమ్మడి కుటుంబం సీరియల్ ఫస్ట్ 12 గంటలకి అయితే వేస్తారు, మళ్ళీ 12:30కి వేస్తారు. ఇదే సీరియల్ని ప్రైమ్ టైంలో వేసింటే మాత్రం మంచి టీఆర్పీ అయితే వచ్చింటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే క్యాస్టింగ్ కానీ అక్కడ క్వాలిటీ కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి కాబట్టి, స్టోరీ కానీ అన్నీ బాగున్నాయి కాబట్టి. కానీ ఇక్కడ ఆఫ్టర్నూన్ పడడం వల్ల ఆఫ్టర్నూన్లో ఉండే ఒక 30 లక్షల మంది అక్కడే స్టక్ అయి ఉంటారు. అదే ప్రైమ్ టైంకి వచ్చి ప్రైమ్ టైంలో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఒక 20 lakhs మంది అంటే 5+ టీఆర్పీ అయితే ఖచ్చితంగా గెయిన్ చేసింది అని నా ఫీలింగు. ఉమ్మడి కుటుంబం వచ్చి అర్బన్ రోల్ వచ్చి 3.67 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.91 అయితే వచ్చింది. అలాగే దీర్ఘ సుమంగళి భవ అక్కడ వేరే ఛానల్లో నెంబర్ 1 సీరియల్ ఆఫ్టర్నూన్ కంతా నెంబర్ 1 సీరియల్ బ్రహ్మముడి ఉంది. ఆ సీరియల్కి ధీటుగా ఈ సీరియల్ అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చెప్పుకునే సీరియల్ 4 సీరియల్ అయితే కొత్త సీరియల్ ఆఫ్టర్నూన్ స్లాట్కి వచ్చాయి. ఇదే మైనస్ చేస్తాను, మిస్టేక్ చేస్తాడు. అదంటే దీర్ఘ సుమంగళి భవ వచ్చి అర్బన్ రోల్ వచ్చి 3.48 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.48 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.85 అయితే వచ్చింది. గుండెమ్మ కథ వచ్చి అర్బన్ వచ్చి 3.99 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.27 అయితే వచ్చింది. కలవారి కోడలు కనక మహాలక్ష్మి వచ్చి అర్బన్ వచ్చి 4.40 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.68 అయితే వచ్చింది. ఎన్నాళ్ళలో వేచిన హృదయం ఇది కూడా కొత్త సీరియల్, ఇది కూడా మంచి స్టోరీ ఉంది, మంచి స్టఫ్ ఉంది. అయినా కానీ ఇక్కడ మిస్టేక్ అయితే జరిగింది. ఇది కూడా ప్రైమ్ టైమ్ సీరియల్ 8:30కి 3:9 అయిపోయినప్పుడు అక్కడ వేసింటే బాగుండేదని నా పర్సనల్ ఒపీనియన్. కానీ అర్బన్ వచ్చి 3.79 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.10 అయితే వచ్చింది. ఘరానా మొగుడు మంచి ప్రైమ్ టైమ్ సీరియల్ యాక్చువల్ చెప్పాలంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చింది కాబట్టి అర్బన్ వచ్చి 3.03 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.72 అయితే వచ్చింది. ఇక్కడ చూడండి 3 o'clockలో కూడా అంత టీఆర్పీ అంటే మాత్రం అసలు తగ్గేదిలా అని చెప్పొచ్చు. ప్రేమ అయితే వచ్చి అర్బన్ వచ్చి 1.45 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.8 అయితే వచ్చింది. నిన్ను రైలు సవాసం సీరియల్ ఎండ్ అయిపోతుంది అంటారు. ఎండే ప్రసక్తి లేదు. కానీ లక్ష్మీరావు మా ఇంటికి సీరియల్ ఖచ్చితంగా ప్రైమ్ టైంలో వస్తుంది కాబట్టి ప్రైమ్ టైంలో ఉండే సీరియల్ ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అవుతుందా లేకపోతే ప్రైమ్ టైంలోనే ఎండ్ చేస్తారనేది మనకు ఒక క్లారిటీ రావాలి. 1 weekలో అయితే క్లారిటీ వస్తుంది, చెప్తాను మీకు దాని గురించి కూడా. నిన్ను రైలు సవాసం వచ్చి అర్బన్ వచ్చి 3.57 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.61 అయితే ఉంది. ఇక్కడ చూడండి 6 PM స్లాట్ వెరీ వెరీ డేంజర్. అయినా కానీ అర్బన్లో అయితే దూసుకుపోతుంది. అర్బన్ అంటే 75 to 90% అంటే 75% నుంచి 90% వరకు వర్కింగ్ ఉమెన్సే ఉంటారు. అసలు 6 PM స్లాట్లో ట్రాఫిక్లోనే ఉంటారు, కానీ వాళ్ళు టీవీ ఆన్ చేసే సమయం ఉండదు వాళ్ళకి. అయినా కానీ ఇంత టీఆర్పీ వచ్చిందంటే మాత్రం సీరియల్లో స్టఫ్ ఉంటేనే ఇంత టీఆర్పీ వస్తుందని మన అందరికి తెలుసు, మీకు కూడా తెలుసు. ఇంకా పడమటి సందారకం బాగా ఓల్డ్ అయింది, ఎండ్ అయిపోతుంది అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇది ఎండ్ అయ్యే ప్రసక్తి లేదు. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి వెయిట్ చేద్దాం. అర్బన్ వచ్చి 5.29 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.15 అయితే ఉంది. లక్ష్మీ నివాసం సీరియల్ ఇది కూడా సూపర్ సీరియల్, ఖచ్చితంగా 7 PM స్లాట్లో దీనికి తగ్గట్టు అయితే వేసారని నేను అనుకుంటున్నాను. అర్బన్ వచ్చి 6.92 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.83 అయితే ఉంది. రికార్డ్ బ్రేకింగ్ అయితే చేస్తూ ఉంది ఖచ్చితంగా. మేఘ సందేశం సీరియల్ మేఘ సందేశం ఈ వారము లాస్ట్ వీక్తో పోల్చుకున్నట్టయితే ఈ వారం లాస్ట్ వీక్ జగద్ధాత్రి ఉంటే ఈ వారం మాత్రం మేఘ సందేశం నెంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకుంది. అర్బన్ వచ్చి 7.56 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.44 అయితే ఉంది. జైమ్ సీరియల్ టైం చేంజ్ అవుతుంది అంటూ ఉంటారు. కానీ నాకు తెలిసినంత వరకు టైం చేంజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇక్కడ వాళ్ళకి బెస్ట్ యాక్టర్ అవార్డు బెస్ట్ హీరో అవార్డు వచ్చిందనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది ఎంతవరకు నిజమనేసి నేను అన్నాను. కానీ సీనియర్ యాక్టర్ జీలో మనం చెప్పుకునే సీనియర్ యాక్టర్ అంటే వీళ్ళే. అలాగే వెరీ ఎనర్జెటిక్ హీరో అని మాత్రం ఖచ్చితంగా ఈ అమ్మాయికి అయితే ఇవ్వచ్చు అనేసి నేనైతే అనుకుంటున్నాను. మీరు ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? బెస్ట్ హీరో బెస్ట్ ఎనర్జెటిక్ యాక్టర్ ఆల్రెడీ నేను చెప్పాను, 2 చెప్పాను. బెస్ట్ సీరియల్ జగద్ధాత్రి, బెస్ట్ రొమాంటిక్ కపుల్ మేఘ సందేశం చెప్పాను. నిన్ను రైలు సవాసంలో వాళ్ళకి వచ్చింది బెస్ట్ కపుల్స్ వాళ్ళకి వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది కూడా మీరు చేసిన కామెంట్లో. అలాగే నేను మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను, బెస్ట్ హీరో అలాగే బెస్ట్ ఎనర్జెటిక్ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే చామంతి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 7.12 అయితే ఉంది.
అలాగే అర్బన్ వచ్చి 7.71 అయితే ఉంది. ఈ స్టార్ట్ అయ్యేది వేరే ప్రకారంగా స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు కాలేజు ఎలక్షన్స్, ఆ ఎలక్షన్స్ సూపర్గా అయితే ఉంది. ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను. చామంతి సీరియల్ అయితే టైం చేంజ్ అవుతుందని చాలా మంది అయితే చెప్పారు, కానీ నేనైతే అనుకోవట్లేదు టైం చేంజ్ అవుతుంది అనేసి. మీరు అనుకుంటా ఉన్నారా టైం చేంజ్ అవుతుంది అనేసి? లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ అక్కడ వేరే ఛానల్లో రీమేక్ సీరియల్ అని మీకు తెలుసు. ఆ రీమేక్ సీరియల్ 8:30 స్లాట్లో అయితే వస్తుందంట. 8:30 స్లాట్లో చామంతి సీరియల్ని మధ్యాహ్నంకి వేస్తారు, లేకపోతే 6 PM వేస్తారు అనేసి చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. కానీ నాకు తెలిసినంత వరకు ఈ సీరియల్ అయితే చేంజ్ కాదు అని నేను అనుకుంటున్నాను. జగద్ధాత్రి వచ్చి అర్బన్ వచ్చి 6.95 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.22 అయితే ఉంది. ఈ సీరియల్ మాత్రం ఖచ్చితంగా అప్డేట్ చేయాలి, ఎందుకంటే వేరే ఛానల్లో గుడి నిండా గుడి గంటలు అనేసి నెంబర్ 1 సీరియల్, ఫ్యామిలీ ఎంటర్టైనరు, కంప్లీట్గా మిడిల్ క్లాసు, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు మిడిల్ క్లాస్లో. ఎందుకంటే 95% మంది చూసేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కాబట్టి ఆ సీరియల్కి అంతలా కనెక్ట్ అయినా కానీ జగద్ధాత్రి వచ్చి ఇంతలా స్టఫ్ ఇస్తూ ఉంది, ఇంతలా పోటీ ఇస్తూ ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఈ సీరియల్కి బెస్ట్ సీరియల్ అవార్డు ఇవ్వాలనేసి నేను గట్టిగా కన్సిడర్ చేస్తున్నాను. అందుకోసమే వచ్చింది అనుకుంటాను. అర్బన్ ప్లస్లో వచ్చి 6.95 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 8.22 అయితే వచ్చింది. అలాగే ఆటో విజయశాంతి కొత్తగా వచ్చినా కానీ దుమ్ము లేపేస్తుంది అసలు. ఇక్కడ శుక్రవారం వరకే వస్తుంది ఆటో విజయశాంతి, జగద్ధాత్రి సీరియల్. అలాగే చామంతి కూడా ఇప్పుడు శుక్రవారం వరకే వస్తుంది. ఆటో విజయశాంతి వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 5.78 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.10 అయితే ఉంది. అక్కడ బిగ్ బాస్ షో వస్తున్నా కానీ ఇక్కడ టీఆర్పీలో మాత్రం అర్బన్లో తగ్గట్లేదు, ఎందుకంటే అర్బన్లో ఎక్కువ ఆడియన్స్ బిగ్ బాస్ కనెక్ట్ అవుతారు. అయినా కానీ ఆటో విజయశాంతికి అర్బన్లో ఎక్కువ వస్తుందంటే ఏదో స్టఫ్ ఉందనేసి వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అమ్మాయి గారి సీరియల్ మీకు మళ్ళీ చెప్తాను. ఆదివారం అయితే టెలికాస్ట్ అవుతుంది. ఆదివారం నుంచి శుక్రవారం వరకు అయితే అమ్మాయి గారి సీరియల్ అయితే టెలికాస్ట్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి, మంచి సీరియల్ అంట, మంచి టీఆర్పీ కూడా వస్తుంది. 10 PMలో కూడా 6+ టీఆర్పీ వస్తుందంటే ఖచ్చితంగా మంచి స్టఫ్ ఉంటేనే అంత వస్తుంది. అర్బన్ ప్లస్ వచ్చి 4.26 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.75 అయితే ఉంది. ఇది ఈ వారం టీఆర్పీ రేటింగ్స్ మనం చూసుకున్నట్టయితే అన్నీ సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి ఎవరికి బెస్ట్ హీరో అవార్డు వస్తుంది, అలాగే బెస్ట్ ఎనర్జెటిక్ హీరోయిన్, బెస్ట్ హీరోయిన్ కాదు ఎనర్జెటిక్ అంటే ఫుల్ ఖుషీగా ఫుల్ ఎనర్జీగా ఉండే హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా తెలిస్తే అవార్డులు ఎవరికి ఏమేమి అవార్డులు వచ్చాయి అనేసి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. జీ అవార్డ్స్ సాయంత్రం 5 గంటలకు, శనివారం సాయంకాలం 5 గంటలకు వస్తే మన ఛానల్లో 6 గంటల నుంచి గంటకు 15 నిమిషాలు 20 నిమిషాలకి ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా వాచ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్.